మా లచ్చమ్మ ఊరికోతా అన్నదని చెప్పినా కదా. ఇంతకు ప్రయాణం గట్టిందా ఇంకా చదురుకుంటూనే కూసుందా? అసలే ఎర్ర బస్ ముఖం పిల్ల ఎటు పోతుందో ఏమో చూద్దామో పారి. ఇప్పుడే వెళ్ళినట్టుంది ఇంట్లోకెళ్ళి. ఏంది ఈ పిల్ల ఛత్రి పట్టుకొని పోతుంది? ఓ లచ్చవ్వా, షి నీ పాడుగాను గిట్లా అనుకుంటూనే ఉన్నా పిలుస్తూనే ఉన్నది. ఆ ఏంది రాములమ్మ? ఏంది పిల్ల పలకరిస్తే గట్ల అగ్గి నోట్లో పోసుకుంటివి? నేను ఎక్కడికన్నా పోతున్నా అని తెలిసినప్పుడు బయటోళ్ళు మందలిస్తే నాకు ఎట్లా కోపం వస్తుంది? సరే గాని ఏందో చెప్పిగా. ఊరికోతా అన్నావు కదా, ఇంట్లోకెళ్ళి వెళ్ళినావా లేదా అని పిలిచిన. అవును ఇంకా ఛత్రి ఎందుకు? ఏమన్నా పనికొచ్చే ముచ్చటనేనా ఇది? శత్రెందుకో ఎరకలేదా నీకు? అద్దెల్వకనే అడుగుతున్నా. అయ్యో పిచ్చిరాముల, నీకు ఇంకా ఎరకలేదా? ఇయ్యాలనో రేపు ఆనలు పడతాయని వాతావరణ శాఖలు చెప్పిర్రు. ఇప్పుడు అనిపించుకున్నావు నిజంగా ఎర్ర బస్ మనిషివేనని. ఎంత ఎడ్డిదానివి నువ్వు. పనులన్నీ బయట పడుతున్నాయి ఆపిగా. అయినా నువ్వేమన్నా హైటెక్ బస్ మనిషివా? ఎక్క జోరు చూపియకు, ఏనైనా గుద్దుకుంటావు. ఓ పిచ్చి లచ్చవ్వా, గా వాతావరణ శాఖ పోల మాటలిని మోసపోకు. ఎందుకో? ఎందుకేంది, నెల రోజుల సంది చెప్తున్నారు ఇంకో 2 రోజులలో ఆనలు పడతాయని. పడ్డాయా? ఏమో గాని గీ పారి గ్యారెంటీగా పడతాయి అంటున్నారు. మొగులు చూసి బిందెలున్న నీళ్లు ఒలకపోసుకున్నట్టు అవుతుంది అలా మాటలు వింటే. ఎందుకట్లా అంటున్నావు రాములా? వాతావరణ శాఖలు చెప్పిండ్రని నెల కింద ఒక నాడు నేను కూడా ఆఫీస్ కి ఛత్రి పట్టుకొని వచ్చిన. మంచి పని చేసినావు, లేకుంటే తడిసిపోతుంటివి. తడిసిపోవుడు కాదు, ఎండకు మాడిపోతుంటి. వాళ్ళతో చెప్పిందే చాలా మంచిగైంది. మరి అట్లెందుకు చెప్తున్నారు వాళ్ళు? ఆనమబ్బుని మోసం చేస్తే వాళ్ళేం చేస్తారు? ముందుగాల ఇటు దిక్కు వచ్చినట్టే వేస్తాయట. ఆ వస్తున్నాయి అనుకొని మనకు చెప్తారట, మళ్ళా చేసేపటికి మాయమైపోతాయట. అంటే గవేమన్నా దాగుడు మూతలాడతాయా ఇళ్ళతోని? ఏం పాడో గాని ఇలా గ్యారంటీగా వానలు వస్తాయని చెప్తే మనం ఒడియాలు ఎండబెట్టుకునేందుకు తయారు కావాలన్నట్టు. ఇక ఇప్పట్లో రావంటే బయట దండం మీద బట్టలు ఆరేసుకోవద్దన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు రాములా? గట్లేం ఉండెత్తి లేనిపోని అబద్ధాలని చెప్తున్నావు వాళ్ళ మీద. నేను అబద్ధం చెప్తున్నానా? సరే అయితే నీకెట్లా ఎరకైంది ఆన పడుతుందని? పొద్దుగల పేపర్లో చూసినా, నిన్న టీవీలో కూడా చెప్పిండ్రు ఈ 2-3 రోజులలో ఆనలు గ్యారంటీగా పడతాయని. మరి అట్లా చెప్తే మొగులు ఎట్లుండాలి? జర్రనన్న మబ్బులో పడాలి కదా. అవును. మరి ఒక్కసారి పైకి చూడు, ఏడనన్నా మబ్బుల జాడ కానొస్తుందేమో. అమ్మో పైకి చూడొస్తలేదు, మస్తు ఎండ కొడుతున్నది రాములా. చూసినావా? అది వాతావరణ శాఖల వార్తల ముచ్చట. అయ్యో నేను పొద్దుగాలనే పోస్ట్ వేసి మా అయ్యకు ఇత్తనాలు కొనుక్కరా గీ 2-3 రోజులలో ఆనలు పడతాయట అని చెప్పిన. నువ్వేం ఫికర్ చేయకు, వాళ్ళకి అర్థమయ్యే ఉంటది ముచ్చట. అంతేనా? అంతే. అంత కాకపోతే ఒక పారి ఫోన్ చేసి మాట్లాడు, ఆలే చెప్తారు ఆనలు పడేయని. సరే ఇక నేను పోయొద్దు నా రాములమ్మ, బస్సు కాలుష్యం అయింది. పైలంగా పోయిరా గాని ముందుగల గా ఛత్రి ముయ్యిగా.